హాయ్ హలో నమస్తే అండి. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి, మర్చిపోకండి. మనము మన బర్రెల గురించి ఆవుల గురించి ఒక 15-16 గుంటలు ఈ మడికట్ల ఇండ్ల సొప్పలికిన ముందు తీసుకొచ్చి ఈ స్వీట్ స్వర్గం చూడనని ఇచ్చిండ్లు. దాన్ని అలికిన CSV 33 అలికిన, కొన్ని హెడ్జిలూసన్ గింజలు అలికిన ఈ ఏరియాలో. కానీ మొలవలేదు, చలి కదా, చాలామంది గింజలు మొలవట్లేదు అంటాను. అట్లనే ఉన్న సొప్ప కూడా మనదే 10-12 గుంటలది, ఆ సొప్ప కూడా పెరుగుతలేదు. అయితే ఏం చేసిన అంటే ఇలా అమెజాన్లో కొని ఇలా రెడ్ నేపియర్ గ్రాస్ సీడ్స్ అని వచ్చినాయి, వాటిని చల్లిన, అవి మొలవలే. మళ్ళీ జోవర్ సీడ్స్ గింజలని చల్లిన, అవి మొలవలే. ఇక అటు ఇటు కాకుండా మనకి ఇక్కడ ఓ సంస్థ వాళ్ళు ఇక పాలకూర గింజలు ఇచ్చిండ్రు. అయితే పాలకూర గింజలు చల్లిన వట్టిగా, మరి అవి మొలుతలేవు కదా, ఇవైనా మొలుతాయా మొలవాయా అని. పాలకూర గింజలు మొలిచినాయి. చాలామంది ఏమన్నారంటే చలికాలంలో పాలకూర బాగా మొలుస్తుంది అన్నాడు. ఇక అందుకే దాన్ని అనేది ఏం లేదు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న అవి మొలకలు పాలకూరయే. పాలకూర మిస్ కాకుండా వచ్చింది, బాగా వచ్చినాయి పాలకూర మొలకలు. కాకపోతే మనం అనుకున్న సొప్ప రాలేదు. ఈ సొప్ప ఏమైనాయి అంటే ఆడోటి మొలిచినాయి. ఇగో పాలకూర గింజలు ఎట్లా మొలిచినాయి చూడు, చిక్కగా ఈడ. ఇవన్నీ పాలకూర. మళ్ళీ అందులోనే గింజలు చూడుండి నీళ్ళల్లో తేలుతాయి ఎర్రటి. నిన్న మళ్ళీ గింజలు చల్లిన, ఎందుకంటే ఈ పాలకూర 5-6 కోతలు లేకపోతే 3-4 నెలల తర్వాత ఏమవుతుంది, దాంతో పని అయిపోతుంది. మళ్ళీ తర్వాత ఎట్లా సొప్ప గింజలు ఇప్పుడు మీకు ఎర్రగా అక్కడ తేలేటి అన్నీ, అవన్నీ సొప్ప గింజలు. నిన్న చల్లియాలి, నిన్న నీళ్ళు పెట్టినా, కాకపోతే కరెంటు పోయింది, మోటార్ నడవలేదు, ఏదో ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్రాబ్లం ఉండే. ఇగో ఇప్పుడు నీళ్ళు వచ్చేసరికి ఆ గింజలన్నీ ఇప్పుడు నీళ్ళ మీద తేలుతాయి. అక్కడనే కాదు, చాలా దిక్కులో మునిగినాయి. గింజ తడిస్తే మునుగుతుంది, తడవకపోతే అగో అట్లా తేలుతాయి మీద. మళ్ళీ ఏం లేదు, నీళ్ళు ఇంకుతాయి కదా, నీళ్ళు ఇంకగానే వాటికి అవే లోపలికి వెళ్ళిపోతాయి, భూమి మీద పడతాయి. మళ్ళీ ఇక అవి మొలకెత్తేది ఉంటే మొలకెత్తుతాయి, లేకపోతే అంతే. బోళ్ళని గింజలు పోయినాయి చూడండి. కొన్ని గింజలు భూమి లోపల ఉన్నాయి, ఏది నీళ్ళ లోపల ఉన్నాయి, కొన్ని గింజలు మీద తేలుతాయి. ఆ ఎర్ర గింజలన్నీ నిన్న చల్లిన సొప్పయే, విజయ డైరీలో ఇచ్చిండు గింజలు. చూద్దాం ఏమవుతుందో. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి, మర్చిపోకండి. ఇక పొద్దున ఇట్లా నీళ్లు నిండుగా పెట్టిన, ఇక్కడ కొంచెం ఉన్నది, ఇది కూడా వారిన తర్వాత ఇదిగో ఈ మడికట్టు, ఇది ఒక 7 గుంటలు దాకా ఉంటుంది.